వినాయక భక్తిలో ఇది ఒకటి. హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి. దత్తూర అంటే ఉమ్మెత్త. ఇందులో తెల్లవి ఉంటాయి, నల్లవి ఉంటాయి. ఇది నల్లది, తెల్లది కూడా శ్రేష్టమే. మామూలుగా ఏంటంటే దీని గాలి పీలిస్తే మానసిక సమస్యలు తగ్గుతాయి అన్నమాట. దీని గాలి పీలిస్తేనే మానసిక సమస్యలు తగ్గుతాయి. అందుకే మన నవరాత్రులు మన పొత్తిరి ఇంట్లో పూజ చేసి ఉంచడం వల్ల దీని నుంచి వచ్చే గాలి మన స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుద్ది అనమాట. మామూలుగా అలానే వేసుకోకూడదు, ఈ ప్రమాదం. ఈ నోట్లో వేసుకోకూడదు, ప్రమాదం. ఉపయోగం ఏంటంటే సంవత్సరంలో ఒకసారైనా మనం దీని వాసన పీల్చామనుకోండి మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. మానసిక సమస్యలు అంటే టెన్షను, డిప్రెషను, భయం, ఆందోళన ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట. అందుకే ఏంటంటే దీన్ని మామూలుగా దీని కాయలు ఇంటి ముందు కట్టుకుంటారు. ట్రైబ్స్ ఎక్కువ ఇంటి ముందు కట్టుకుంటారు అన్నమాట. అది ఏం చెప్తారంటే ఇలాంటి గాలి ధూళి రావని చెప్తారు. అది వేరే విషయం అనుకోండి. మామూలుగా స్వతహాగా ఏమంటే ఇదంతా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అందుకు ఎప్పుడైతే కాయ వాళ్ళకి ఎలగడుతున్నారో దాని వాసన అప్పుడు పీల్చుకోవడం వల్ల వాళ్ళకి ఆ మైండ్ చాలా యాక్టివ్గా ఉండి ఈ స్ట్రెస్, టెన్షన్ లాంటివి లేకుండా ఉండి మానసిక ధైర్యంగా ఉంటారు అన్నమాట. అందుకోసం ఈ ఉమ్మెత్త చాలా విశేషమైంది. దీంతో మందులు చేస్తారు కానీ ఇది చాలా శుద్ధి చేసి వాడాలి. ఎలా పడితే వాడితే ప్రమాదం అన్నమాట. అందుకని ఆ లోపలికి వాడే ఫార్ములాలు మనం గురుముఖత ఒక దాని మీద ఎవరైతే దాని గురించి పూర్తి అవగాహన ఉందో వాళ్ళ దగ్గర నేర్చుకుని చేసుకోవాలి తప్ప ఖచ్చితంగా లోపలికి వాడే ప్రయత్నం చేయకండి. సెగ్గడ్డ వేసింది అనుకోండి, సెగ్గడ్డ వేసి అది విపరీతం చలిపేస్తుంటుంది. ఇప్పుడు సెగ్గడ్డ ఫామ్ అయ్యి చీము పట్టే వరకు అది పోటు వచ్చేస్తూ ఉంటుంది. అంటే శరీరంలో అక్కడ వేస్ట్ని శరీరం బయటికి గెంటడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సలుపు మంచిదే, ఉన్న ఇన్ఫెక్షన్ అంతా చీములా ఫామ్ అయ్యి బయటికి గెంటడం కోసం బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒక పోటు వస్తూ ఉంటుంది. మనం దానికోసం టక్మని యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ వేసి సప్రెస్ చేసేసాం అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ బాడీలోకి ఇంకో చోట ఏదో డ్యామేజ్ చేస్తుంది. అలా కాకుండా అంటే సెగ్గడ్డ వచ్చింది అనుకోండి, పూర్వం చేసేవారంటే అలాంటి పెయిన్ కిల్లర్స్ లేనప్పుడు వాళ్ళు చక్కగా న్యాచురల్ హీలింగ్ కోసం ఈ ఉమ్మెత్తాకు మీద ఆముదం రాసి కొంచెం వేడి చేసి గోరువెచ్చగా ఆ పైన అంటించేవారు. అంటించితే నొప్పి తగ్గిపోయి వెంటనే చీము ఫామ్ అయిపోయి చీమంతా బయటకు పోయి మానిపోయింది అన్నమాట. అలా సెగ్గడ్డ వచ్చినప్పుడు ఇప్పుడు మనం కూడా సెగ్గడ్డ వస్తే ఈ ఆకు మీద ఆముదం రాసి, ఆముదం లేకపోతే నువ్వు నూనె రాసి కొంచెం వేడి చేస్తే మెత్తగా అవుద్ది. ఆ గోరువెచ్చగా అంటించామనుకోండి టక్మని అంటుకుపోద్ది అనమాట. అంటుకుపోయి వెంటనే చీము పట్టేసి చిదిగిపోయి మొన్నటికి హీల్ అయిపోతుంది. అలా సెగ్గడ్డ మానడానికి మనం తొందరగా వాడుకోవచ్చు. దత్తూరపత్రం ఉపయోగం ఏంటంటే ఏదన్నా మనకి గజ్జి, తామర, చిడుము అంటాం, ఈ వేల సందుల్లో వచ్చేస్తుంటుంది. లేదా తామర రింగ్ వార్మ్స్ తామరలా వస్తుంటాయి. ఈ ఆకు రసం, ఈ ఉమ్మెత్తాకు రసం, పసుపు కలిపి రోజు రాస్తుంటే ఆ గజ్జి, తామర, చిడుము పోతాయి అన్నమాట. రోజు రాయాలి. పైకే, లోపలికి వేసుకోకూడదు, పైకి రాయాలి. రాస్తే నెమ్మదిగా ఆ చిడుము, గజ్జి పోతాయి అన్నమాట. ఉమ్మెత్తాకు రసం, ఓ చిటికెడు పసుపు కలిపి పైన గజ్జి, చిడుము, తామరకి పైన రాస్తే అవి తొందరగా నయమైపోతాయి అన్నమాట, శాశ్వతంగా పోతాయి. ఇది మనం పత్రిగా వాడాలి తప్ప, వాసన పీల్చుకోవాలి తప్ప దీన్ని ఏదో చేసేద్దామంటే దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది కొంచెం మత్తు పదార్థం లాంటిది దత్తూర్వం. కానీ ఏంటంటే ఎంత విషమో అంత అమృతం. మొక్క ఎంత విషమో అది జబ్బు మీద అంత అమృతంలా పనిచేస్తుంది. దాన్ని చేసే విధానంగా ఎలా చేయాలో మన ఋషులు మనకు ఆ శాస్త్రాన్ని అందించారన్నమాట. అంటే విషయాల్ని అమృతాల్లా మార్చి వైద్యంలో ఎలా వాడుకోవాలో ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. అయితే దత్తూరపత్రం ఎంత గొప్పదంటే మనం పూజ చేసి ఇంట్లో ఉంటుంది కదా, అది వదిలిపోయి ఒక రకమైన మత్తు వాసనలో వస్తుంది స్మెల్. ఒక ఆకు చాలు ఇల్లంతా సరిపెట్టేస్తుంది. తెలియకుండా ఒక రకమైన స్మెల్ ఇంట్లో క్రియేట్ అవుతుంది అన్నమాట. ఎవరైతే ఆ వాసన పీలుస్తారో వాళ్ళకి డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ ఉండదు. ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతూ 5 10 మందులు మింగుతున్నారో వాళ్ళు రోజుకొక ఇంట్లో పెట్టుకుని, నోట్లో కదండి, ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకుని పడుకుంటే కొంతకాలానికి మందులు అవసరం ఉండదు. అంత మైండ్ని యాక్టివేట్ చేసి ఆ స్ట్రెస్ని, డిప్రెషన్ని పోగొడుతుంది. అలా లేదా తలకిని దిండి కింద పెట్టుకోవచ్చు. దత్తూరపత్రం మానసిక వ్యాధుల్ని తొలగిస్తుంది. అలాగే
అది విషం కదా, మామూలుగా ఎక్కువ తాగితే వాంతులు వేసి చచ్చిపోతాం. ఎవరో ఏదో వీడియోలు చెప్పారని వైజాగ్లో ఎవరో కూర వండి తినేశారట, ఫ్యామిలీ చేసి చనిపోయారు. మరి ఎలా చెప్పారు, అందుకేంటంటే అది చాలా జాగ్రత్త అనమాట. అయితే దాన్ని, అది విషం, దాన్ని అమృతంలా ఎలా మార్చారో మనం చెప్తాను చూడండి. ఇది ఆస్తమా పేషెంట్స్ ఉంటారా, ఆస్తమా ఇక విపరీతంగా వచ్చేస్తుంది, ఇన్హేలర్స్, ఇప్పుడు ఇన్హేలర్స్ వచ్చాయి, మరి అప్పుడెక్కడ ఏం లేవు, ఇక తట్టుకొని చచ్చిపోవు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో వితిన్ సెకండ్స్లో పనిచేసేలాగా ఈ ఉమ్మెత్తకాయల్ని బాగా ముగ్గిపోయాక ముక్కలు కోసి నిమ్మరసంలో నానబెట్టి ఎండబెట్టేసి దాన్ని కాల్చేస్తే బూడిదైపోతుంది. అదేందా ఆ బూడిద భస్మం, ఆ భస్మాన్ని చిటికెడు నాలుక మీద వేస్తే ఆస్మా తగ్గింది వితిన్ సెకండ్స్. బెటన్సాలు, డెరిఫ్లిన్, లేకపోతే ఇన్హేలరు, ఇవన్నీ కార్టిజోన్స్, అవి ఎంత ఫాస్ట్గా పనిచేసి ఎంత ఫాస్ట్గా మన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయో ఇది సైడ్ ఎఫెక్ట్ లేకుండా వితిన్ సెకండ్స్లో ఆస్మా తగ్గిస్తూ ఉంటుంది. బాగా క్రానిక్ వాళ్ళు ఏంటంటే రోజు చిటికెడు అలా వేసుకున్నాను 40 days అలాగా తగ్గిపోతుంది. ఇవి కొంచెం ఎవరో అనుభవం వాళ్ళ దగ్గర నేర్చుకుని ప్రాక్టికల్గా చేసుకోవాలన్నమాట. మీ అందరూ మీరు ప్రయత్నం చేయకండి.